హాయ్ నిహారిక. కార్డియోపల్మనరీ రీసస్కిటేషన్ ఇన్ anaesthesia చెప్తున్నాను. కార్డియోపల్మనరీ రీసస్కిటేషన్ ఇన్ anaesthesia is a critical life-saving procedure performed during cardiac arrest in the perioperative setting with specific considerations related to anesthesia and surgery. ఇది ఒక క్రిటికల్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. కార్డియాక్ అరెస్ట్ అవుతుంది పెరి ఆపరేటివ్ సెట్టింగ్లో, అప్పుడు అనస్థీషియాతో పాటు సర్జరీతో పాటు దీన్ని ఎలా మేనేజ్ చేయాలి. కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ సిపిఆర్ ఇన్ అనస్థీషియా. ఫస్ట్, కాజెస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్. ఇన్ ద పెరి ఆపరేటివ్ పీరియడ్ కార్డియాక్ అరెస్ట్ మే బీ కాజ్డ్ బై hypoxia, hypovolemia, drug interactions, vagal responses to anesthesia or surgery, and other factors specific to anesthetic medications and the patient's condition. సో కార్డియాక్ అరెస్ట్ ఎందువల్ల రావచ్చు పెరి ఆపరేటివ్ పీరియడ్లో? హైపాక్సియా వల్ల రావచ్చు, హైపోవోలీమియా వల్ల రావచ్చు, డ్రగ్ ఇంట్రాక్షన్స్ వల్ల రావచ్చు, వ్యాగల్ రెస్పాన్సెస్ టు అనస్థీషియా ఆర్ సర్జరీ వల్ల రావచ్చు, అదర్ ఫ్యాక్టర్స్ స్పెసిఫిక్ టు అనస్థెటిక్ మెడికేషన్స్ పేషెంట్స్ కండిషన్ బట్టి. ఇమీడియట్ రెస్పాన్స్. Once cardiac arrest is recognized under anesthesia, CPR must be initiated immediately. This includes chest compressions and airway management. Intubation or airway device placement such as laryngeal mask airway is attempted to facilitate ventilation often while chest compressions continue. Immediate response లో ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ రికగ్నైజ్ అవగానే అనస్థీషియాలో సిపిఆర్ వెంటనే స్టార్ట్ చేసుకోవాలి. అది చెస్ట్ కంప్రెషన్స్, ఎయిర్వే మేనేజ్మెంట్. ఇంటిబేషన్ చేసేసుకునే ఉంటాం కదా జనరల్ అనస్థీషియాలో, లేకపోతే ఇంటిబేషన్ చేసుకోవాలి, లేదా ఎయిర్వే డివైస్ పెట్టుకుని సిపిఆర్తో కంటిన్యూ చేసుకోవాలి. నెక్స్ట్, చెస్ట్ కంప్రెషన్స్. కంప్రెషన్ షుడ్ బి అట్ ఎ రేట్ ఆఫ్ అట్లీస్ట్ 100 to 120 per minute with a depth of 5 to 6 centimeters for adults. అడల్ట్స్లో 100 to 120 per minute కంప్రెషన్స్. కంప్రెషన్ డెప్త్ ఏమో 5 to 6 centimeters. ఇంటరప్షన్ షుడ్ బి మినిమైజ్డ్. మధ్య మధ్యలో గ్యాప్ ఉండకూడదు, కంప్రెషన్కి మినిమైజ్ చేయాలి. చెస్ట్ మస్ట్ రికాయిల్ ఫుల్లీ బిట్వీన్ కంప్రెషన్స్ టు అలౌ వీనస్ రిటర్న్ అండ్ ప్రాపర్ కార్డియాక్ అవుట్పుట్. చెస్ట్ అనేది రికాయిల్ అవుతూ ఉండాలన్నమాట బిట్వీన్ కంప్రెషన్స్ టు అలౌ వీనస్ రిటర్న్ అండ్ ప్రాపర్ కార్డియాక్ అవుట్పుట్. నెక్స్ట్, వెంటిలేషన్. ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ ఈస్ ప్రొవైడెడ్ అలాంగ్ విత్ కంప్రెషన్స్. హైపర్ వెంటిలేషన్ షుడ్ బి అవాయిడెడ్ డ్యూరింగ్ సిపిఆర్. ద ఎయిర్వే ఈస్ మెయింటైన్డ్ either by endotracheal intubation or a supraglottic airway device if intubation is difficult during resuscitation. వెంటిలేషన్ ఎలా చేస్తాం? ముందు ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ ఇచ్చి అలాంగ్ విత్ కంప్రెషన్స్, అప్పుడు కావాలంటే ఇంట్యూబేట్ చేసుకోవచ్చు, లేదు ఎమర్జెన్సీ ఇంట్యూబేషన్ చేసేయచ్చు. ఎమర్జెన్సీ ఇంట్యూబేషన్ డ్యూరింగ్ సర్జరీ, ఎమర్జెన్సీ వెంటిలేషన్ డ్యూరింగ్ సర్జరీ. ప్రీ ఆప్ వెంటిలేషన్ అనేది చదవండి. హైపర్ వెంటిలేషన్ షుడ్ బి అవాయిడెడ్ డ్యూరింగ్ సిపిఆర్. హైపర్ వెంటిలేషన్ which occurs during CPR in the perioperative period చదవండి. Airway is maintained either by endotracheal intubation or a supraglottic airway device if intubation is difficult during resuscitation. Endotracheal intubation in the perioperative setting చదవండి. Chest compressions and CPR in the perioperative setting. CPR in the cardiac arrest cases during operative surgeries అది కూడా చదవండి. మానిటరింగ్ అన్ని గూగుల్లో కొట్టేయండి, చాట్ జీపీటీలో కొట్టేయండి, వచ్చేస్తుంది. మానిటరింగ్. Use of monitoring equipment such as pulse oximetry, capnography అంటే measuring end-tidal CO2 and ECG rhythm analysis is critical. SpO2 చూసుకుంటాం, capnography అంటే రెస్పిరేటరీ వాల్యూమ్ ఎంత ఉందో, end-tidal CO2 చూసుకుంటాం, ECG చూసుకుంటాం. End-tidal CO2 levels above 10 to 20 millimeters mercury generally indicate adequate chest compressions and possible return of spontaneous circulation. క్యాప్నోగ్రఫీ చూసినప్పుడు మానిటర్లో end-tidal CO2 అబౌవ్ 10 to 20 millimeters ఆఫ్ మర్క్యూరీ ఉందంటే adequate చెస్ట్ కంప్రెషన్స్ ఉన్నాయి అని అర్థం, ప్లస్ రిటర్న్ ఆఫ్ స్పాంటేనియస్ సర్క్యులేషన్ కూడా ఉందని అర్థం. నెక్స్ట్, ఫార్మకలాజికల్ సపోర్ట్. Administration of epinephrine, usually 1 mg IV, is part of advanced resuscitation efforts along with continuous chest compressions. ఎపినెఫ్రిన్, అడ్రినలిన్ 1 mg IV ఇచ్చేయాలి. అడ్వాన్స్డ్ రీసస్కిటేషన్ ఎఫర్ట్స్లో ఎప్పుడు కూడా అలాంగ్ విత్ అడ్వాన్స్డ్ రీసస్కిటేషన్ ఎఫర్ట్స్ ఎపినెఫ్రిన్ ఆర్ అడ్రినలిన్ 1 mg IV ఇచ్చేయాలి. టైమింగ్ అండ్ యూస్ ఆఫ్ డ్రగ్స్ మస్ట్ కన్సిడర్ ఇంట్రాక్షన్స్ విత్ అనెస్థెటిక్ ఏజెంట్స్. మనం ముందు అనెస్థీషియా ఇచ్చి ఉంటాం కదా, ఈ పెరి ఆపరేటివ్ పీరియడ్లో కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు మిగతా డ్రగ్స్ ఇచ్చేటప్పుడు ఆ డ్రగ్ ఇంట్రాక్షన్స్ చూసుకొని అనెస్థెటిస్ట్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్, డీఫిబ్రిలేషన్. వెన్ ఇండికేటెడ్ for shockable rhythms like ventricular fibrillation or pulseless ventricular tachycardia, early defibrillation is performed.
ఒకవేళ వీటీ ఉంది, విఎఫ్ ఉంది, పల్స్లెస్ వీటీ ఉంది, విఎఫ్ ఉంది, షాకబుల్ రిథమ్స్, డిఫిబ్ యూస్ చేసి ఎర్లీ డిఫిబ్రిలేషన్ అనేది చేయాలి. ఇట్ ఈస్ నాట్ యూస్డ్ ఫర్ ఏసిస్టోల్ ఆర్ పల్స్లెస్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ. ఏసిస్టోల్ అంటే ఏ కార్డియాక్ యాక్టివిటీ లేకపోయినా, పల్స్లెస్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ లేకపోయినా ఈ డిఫిబ్రిలేషన్ అనేది వాడకూడదు. వీటీ, విఎఫ్ షాకబుల్ రిథమ్స్ ఉన్నప్పుడే డిఫిబ్రిలేషన్ వాడాలి. It is not used for asystole or pulseless electrical activity which require addressing underlying issue causes. Next, challenges in the operating room. CPR during anesthesia may be complicated by the surgical environment, ongoing procedures, sedative drug effects and airway management. సిపిఆర్ ఇస్తున్నా కూడా సర్జికల్ కంటిన్యూ చేసుకోవచ్చు, ఆన్గోయింగ్ ప్రొసీజర్ కంటిన్యూ చేసుకోవచ్చు, సెడేటివ్ డ్రగ్ ఎఫెక్ట్ ఉండొచ్చు ఆ సిపిఆర్ మీద. అంటే సెడేషన్ ఇస్తాం కదా ఎనస్థీషియా ఇచ్చినప్పుడు, సో సిపిఆర్కి అంతగా రెస్పాండ్ అవ్వరు. కానీ ఎంతవరకు రిటర్న్ ఆఫ్ స్పాంటేనియస్ సర్క్యులేషన్ వచ్చింది, క్యాప్నోగ్రఫీ, ఈసీజీ రిథమ్, పల్స్ రేట్, హార్ట్ రేట్, బీపీ, పేషెంట్ రెస్పాన్స్ అన్నీ చూసుకోవాలి. అండ్ ఎయిర్వే మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ ఆఫ్ ఎయిర్వే ముందు. ఎందుకంటే ఎంత సిపిఆర్ చేసినా ఎయిర్వే మేనేజ్ చేయకపోతే వేస్ట్, అదనమాట. ర్యాపిడ్ కోఆర్డినేషన్ విత్ ద సర్జికల్ అండ్ అనెస్థీషియా టీమ్ ఈజ్ ఎసెన్షియల్. సిపిఆర్ టీమ్ సపరేట్గా ఉండొచ్చు, లేకపోతే అనెస్థెటిస్టే సిపిఆర్ చేసేయచ్చు. కోడ్ బ్లూ అనౌన్స్ చేస్తారు, అప్పుడు ఓటీకి పరిగెడతారు అందరూ. ఆల్రెడీ అనెస్థీషియా వాళ్ళు అసెస్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ఓటీకి లోపలికి వెళ్ళేవాళ్ళు ఒకవేళ మల్టిపుల్ ఓటీ అయితే, ఒకవేళ 5 మెంబర్స్కి సర్జరీ జరుగుతుంది ఒక మేజర్ ఓటీలో అంటే, అందులో 2 మెంబర్స్కి కార్డియాక్ అరెస్ట్ అయింది అన్నప్పుడు కోడ్ బ్లూ టీమ్ని అనౌన్స్ చేసుకుంటారు. అప్పుడు వెళ్ళినప్పుడు ప్రాపర్ శానిటైజేషన్ టెక్నిక్ తీసుకోవాలి. వెంటనే గౌన్ వేసేసుకోవాలి ఆ పరిగెడుతున్నప్పుడే వాళ్ళు కోడ్ బ్లూ టీము. సో గ్లౌస్ వేసేసుకోవాలి, స్టెరిలైజేషన్, పర్ఫెక్ట్ శానిటేషన్, అసెప్టిక్ మెజర్స్లో ఆ సిపిఆర్ కంటిన్యూ చేయాలి. లేకపోతే పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే స్టేట్ ఉంటుందన్నమాట. ఇన్ సమ్మరీ, CPR in anesthesia involves prompt recognition of cardiac arrest, immediate chest compressions combined with airway management like intubation or airway devices, use of monitoring tools like capnography to assess effectiveness, administration of drugs such as epinephrine, and defibrillation when appropriate if VT or VF ఇదన్నమాట. సో సిపిఆర్ ఇన్ అనెస్థీషియా అంటే అసలు కార్డియాక్ అరెస్ట్ అయిందా లేదా, ఇమీడియట్ చెస్ట్ కంప్రెషన్ స్టార్ట్ చేయాలి, ఎయిర్వే మేనేజ్ చేసుకోవాలి ఐదర్ ఇంట్యూబేషన్ ఆర్ త్రూ ఎయిర్వే డివైసెస్, monitoring tools like capnography to assess effectiveness, administration of drugs such as epinephrine or adrenaline. Next, defibrillation whenever appropriate. It requires adaptation to the perioperative context and understanding of anesthesia-related causes and drug effects to optimize outcomes. ఇదన్నమాట. సో ఇందులో మీరు ఏమేమి చదువుతారు, కార్డియోపల్మనరీ రీసస్కిటేషన్ ఇన్ అనెస్థీషియా ప్రాక్టీస్, రోల్ ఆఫ్ డిఫిబ్రిలేషన్ డ్యూరింగ్ సర్జికల్ అరెస్ట్, మెడికేషన్స్ యూజ్డ్ ఇన్ అనెస్థీషియా రీసస్కిటేషన్, monitoring devices for cardiac arrest detection, impact of anesthesia drugs on resuscitation outcomes. ఇవన్నీ ఒక దగ్గర రాసుకుని చదువుకోండి. ఇంకా టాపిక్స్ చెప్తాను, అవి కూడా చదువుకోండి. లేదు పర్ప్లెక్సిటీ షేర్ చేస్తున్నాను, శుభ్రంగా అవన్నీ చదివేసుకోండి. సిపిఆర్ గైడ్లైన్స్ డ్యూరింగ్ అనెస్థీషియా ఎమర్జెన్సీస్, ఎయిర్వే మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఇన్ ఇంట్రాఆపరేటివ్ రీసస్కిటేషన్, ఫార్మకలాజికల్ ఏజెంట్స్ ఇన్ అనెస్థెటిక్ కార్డియాక్ అరెస్ట్, drug interactions of pharmacological agents used in anesthetic cardiac arrest, differences between ACLS, acute cardiac life support, and perioperative resuscitation, impact of anesthesia practices on CPR success. ఇవన్నీ నేను పర్ప్లెక్సిటీలో షేర్ చేసేస్తున్నాను, వర్షన్ చదివేసుకోండి. ఇంకా మళ్ళీ మీరు రాసుకోకర్లేదు కూడా, ఎందుకంటే నేను క్లియర్గా షేర్ చేస్తున్నాను మీకు. మీ చెల్లి నెంబర్ కూడా పెట్టండి, మీకు షేర్ చేసినప్పుడు మీ చెల్లికి కూడా షేర్ చేసేస్తాను.